హాయ్ అండి, వెల్కమ్ టు ఇది మీకు తెలుసా. నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూడండి. సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాల్లో. ఒకటి కాశ్మీర్, రెండు బాసర. బాసర మన తెలంగాణలోది. రెండు బ్రహ్మదేవుడు ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాల్లో. ఒకటి పుష్కర్, రాజస్థాన్. రెండు ధర్మపురి, మన తెలంగాణ. త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాల్లో. ఒకటి అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉంది. రెండు కాళేశ్వరం, తెలంగాణ. ఉత్తరవాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు. ఒకటి నర్మదా నది, ఓంకారేశ్వర్ అన్నమాట, మధ్యప్రదేశ్. రెండు గోదావరి నది, చెన్నూరు, తెలంగాణ. ధర్మపురి, యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే. మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు సృష్టి, నరసింహుడు స్థితి, శివుడు లయం, యముడు కాలం. అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది. కాళేశ్వరం, ఒకే పానవట్టంపై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది. సరస్వతి నది చివరిసారి దర్శనమిచ్చింది ఇక్కడే. వేములవాడ, అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడ శివుడు నామధేయం రాజరాజేశ్వరుడు, అనగా రాజులకే రాజాయన. మెదక్, సప్త ఋషులు తపస్సు చేసింది ఇక్కడే. మంజీర నది 7 పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడుంది. యాదగిరి, అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్ర నరసింహుడు శాంతించి లక్ష్మీదేవితో కలిసి వెలిసిన దేవాలయం. కొండగట్టు, శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం ఇది. బాసర, అనగా వ్యాసపురి. వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం ఇది. భద్రాచలం, శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. చెన్నూరు, గోదావరి నది ఉత్తరవాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. మంతని, మంత్రనగరి అసలు పేరిది. త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన పరిశోధనకై అగస్త్య మహాముని ఏర్పాటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. బోధన్, బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాధించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. మన తెలంగాణ ఘనకీర్తి గల తెలుగు నేల మనదైనందుకు తెలుగువారుగా గర్వపడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.